డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇంతకుముందు మీకు ప్లేటో జీవిత విశేషాలు, ప్లేటో రచించినటువంటి గ్రంథాలు, ప్లేటో తాత్విక చింతనపై సాక్రటీసు యొక్క ప్రభావము ఇత్యాది విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్లేటో యొక్క రాజనీతి తత్వ చింతనలో చాలా ప్రధానమైనటువంటి సిద్ధాంతాల్లో ధర్మ సిద్ధాంతం. ప్లేటో ఆదర్శ రాజ్య నిర్మాణానికి కృషి చేశారని మనం చెప్పుకున్నాం. ధర్మ సిద్ధాంతం గురించి చెప్పుకోవాలి. అయితే ధర్మ సిద్ధాంతం చెప్పుకోవడానికి ముందు అసలు ప్లేటో యొక్క జీవితంపై ప్రభావం చూపించినటువంటి అంశాలు ఏమిటనేది ఒకసారి మనం చెప్పుకుందాం. అసలు ఏ తత్వవేత్త అయినా సరే వారి తాత్విక చింతనని వివరించడానికి కారణాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, మొదట ఆనాటి దేశ కాలమాన పరిస్థితుల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ యొక్క సొంత ఆలోచననే కాకుండా వాళ్ళ మీద ఆ దేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు, ఆ దేశంలో నడిచినటువంటి వ్యవస్థల యొక్క తీర్థనులు, వీటన్నింటి యొక్క ప్రభావం కూడా తత్వవేత్త మీద ఉంటాయి, ఏ తత్వవేత్త అయినా కూడా. అలాగే ఇక్కడ మనకి ప్లాటో మీద కూడా కొన్ని ప్రభావాలు అనేవి ఉన్నాయి. అవి ఏమిటనేది ఒకసారి మనం చెప్పుకుందాం. గ్రీకులో మనకి నగరరాజ్యాల్లో ముఖ్యంగా ఏథెన్స్ నగరరాజ్య పరిస్థితులు ప్లాటో పైన విశేషమైన ప్రభావం చూపించాయి. అంటే ఆనాడు ఏథెన్స్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం చెప్పుకున్నాం. రాజకీయంగా చూసినప్పుడు చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజాస్వామ్యం పతనం చెందడం, తర్వాత ముఠాకక్షలు, అవినీతి, దుర్మార్గులు రాజ్యం ఏలడం, 30 మంది నిరంకుశ పాలన, ఈ తర్వాత లాటరీ పద్ధతిలో ప్రభుత్వ ఏర్పాటు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆనాడు ఉన్నాయి. అవన్నీ కూడా ప్లాటో పైన ప్రభావం చూపించాయి. అలాగే రెండోది ఏమిటి అంటే, సాక్రటీస్ యొక్క ప్రభావం కూడా ప్లాటో ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. సాక్రటీస్ని ప్లాటో ఎలా భావించేవారు అంటే, మూర్తిభవించిన సజీవ జ్ఞాని అనేటువంటి ఒక భావన ఉండేదానిక. అలాగా ఒక మూర్తిభవించినటువంటి జ్ఞానానికి సజీవ రూపం అనేటువంటి దృష్టితో సాక్రటీస్ని ఆరాధించేవారు ప్లాటో. అయితే సాక్రటీస్ యొక్క అసహజమైన మరణం, అంటే విషం తీసుకుని మరణించడము ప్రభుత్వం యొక్క దుశ్చర్య వల్ల జరిగినటువంటి సంఘటన ఇది. అందుకని ఆ అసహజమైనటువంటి మరణం ప్లాటో పైన విశేషమైన ప్రభావం చూపించింది. ఆయన ముందు రాజకీయాల్లో ప్రవేశించాలి, రాజకీయాల్లో రాణించాలి అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పుడైతే తన గురువు విధంగా మరణించాడో, దాంతో రాజకీయాల మీద నిరాశ నిస్పృహ వచ్చి దాని నుండి విరమించుకుని తత్వ విచారం వైపు మళ్ళీపోయాడు. అనేక విదేశాలు పర్యటించి తర్వాత తిరిగి తన ఏథెన్స్కి వచ్చి అక్కడ విద్యా సంస్థలను స్థాపించడం, తాత్విక రచన విచారాన్ని ప్రచారం చేయడము అనేటువంటిది చేయడం జరిగింది. ఆ విధంగా సాక్రటీస్ యొక్క ప్రభావం ప్లాటో మీద ఏ విషయాలు తీసుకుని మనకి ముందుకు వెళ్ళారు అనేది చూసినట్లయితే, ఇంతకుముందు సాక్రటీస్ గురించి చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్పుకున్నాం మనం. ఏమిటి అంటే, సాక్రటీసు రాజకీయాలను కళగా భావించేవారు అని, అలాగే రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అని కూడా ఆయన అనుకునేవారు. అలాగే ఆత్మ సిద్ధాంతము, ఆత్మజ్ఞానము, ఈ విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. సుగుణమే జ్ఞానం అనేటువంటి విషయాన్ని కూడా సాక్రటీస్ చెప్పారు. ఇవన్నీ కూడా ప్లాటో తీసుకోవడం జరిగింది. అందుకే ప్లాటో తన యొక్క గ్రంథాల్లో సంభాషణల రూపంలో సాక్రటీస్ని ప్రధాన పాత్రగా చూపించడం అనేది మనకి కనిపిస్తుంది. ఆ విధంగా సాక్రటీస్ యొక్క ప్రభావం కూడా ప్లాటో పైన ఉంది. అలాగే పైథాగరస్ యొక్క ప్రభావం కూడా ప్లాటో పైన కనిపిస్తుంది. ఈ పైథాగరస్ అనేటువంటి ఆయన గణిత శాస్త్రవేత్త. ఆయన క్రోటానా నగరరాజ్యంలో, గ్రీకులో క్రోటానా నగరరాజ్యంలో ఉన్నటువంటి ఒక గణిత శాస్త్రవేత్త. ఆయన తన సిద్ధాంతాల్లో ముఖ్యంగా 3 విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. మానవుల్లో 3 గుణాలు ఉంటాయని, అది హేతువు, ధీరత్వము, ఇచ్ఛ అనేటువంటి 3 గుణాలు ప్రతి మానవుల్లోనూ ఉంటాయని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ విషయాల పట్ల మనకి ప్లాటో ప్రభావితుడవుతాడు. దాన్ని తీసుకుని తన తాత్విక చింతనలో ఈ విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చి తత్వ విచారం చేయడం అనేది మనకి కనిపిస్తుంది. ఆదర్శ రాజ్య నిర్మాణంలో ధర్మ సిద్ధాంతాల్లో ఈ 3 గుణాలకి కూడా ప్లాటో ప్రాముఖ్యతని ఇచ్చారు. అంచేత ప్లాటో పైన పైథాగరస్ యొక్క ప్రభావం కూడా ఉందని మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి కొంతమంది తత్వవేత్తల యొక్క ప్రభావం కూడా, అంటే తన సమకాలీన తత్వవేత్తల యొక్క కొంతమంది ప్రభావం కూడా ప్లాటో పైన కనిపిస్తుంది. ఉదాహరణకి సోఫిస్టులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. సోఫిస్టులు తీవ్రవాది అయినటువంటి త్రాసిమాకస్ అనేటువంటి ఆయన ఉన్నారు.
త్రాసిమాకస్ అనేటువంటి ఆయన యొక్క ప్రభావం మనకి ప్లాటో పైన కనిపిస్తుంది. ముఖ్యంగా ఈయన తాత్విక ప్రభువుల పాలన గురించి చెప్పేటప్పుడు శక్తివంతమైన వ్యక్తి రాజ్యానికి ప్రభువుగా ఉండాలి అనేటువంటి ఆ భావన, అంటే అక్కడ త్రాసిమాకస్ యొక్క భావన ఇక్కడ ప్లాటో పైన పనిచేస్తుంది అని తాత్విక ప్రభువుల పాలన వివరించడంలో ఆ అంశం మనకి కనిపిస్తుంది. అలాగే భార్యల కమ్యూనిజం గురించి చెప్పేటప్పుడు కూడా ప్లాటో భార్యల కమ్యూనిజం సిద్ధాంతం చెప్పినప్పుడు కూడా అక్కడ యూరిఫైడ్స్ యొక్క తాత్విక చింతన యొక్క ప్రభావం మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ఆనాటి కాలమాంత పరిస్థితిలో ఉన్నటువంటి తత్వవేత్తల యొక్క ప్రభావం కూడా ప్లాటో పైన ఉంది. ఇలాగా ప్లాటో పైన ఈ అంశాలన్నింటి యొక్క ప్రభావం మనం ఆయా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది, అది చూస్తూ ఉందాం. అయితే ఇప్పుడు మనకి ప్లాటో ధర్మ సిద్ధాంతాన్ని వివరించినటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ప్లాటో యొక్క ధర్మ సిద్ధాంతము ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్గా మనకి తరచూ వస్తూ ఉంటుంది. అస్తమాను వచ్చేటువంటి ప్రశ్న ప్లాటో యొక్క ధర్మ సిద్ధాంతంపై ఒక వ్యాసము రాయము అని మనకు తరచూ వస్తున్నటువంటి ప్రశ్న, అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ప్లాటో ధర్మ సిద్ధాంతము గురించి చెప్పడానికి ముందు ప్లాటో సంబంధించి ఇంకొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏమిటి అంటే తన యొక్క తాత్విక చింతనలో ఆయన కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు అన్నప్పుడు ఇవన్నిటినీ ప్రచారం చేసుకోవడం కోసం, ఆయన యొక్క తాత్విక భావనలన్నీ కూడా ప్రచారం చేయడం కోసం ఆయన 2 విద్యా సంస్థల్ని స్థాపించారు. ఆ 2 విద్యా సంస్థలు ఏమిటి అంటే, ఒకటి జిమ్నాషియా అనేటువంటి ఒక విద్యా సంస్థ, రెండోది అకాడమీ అనేటువంటి విద్యా సంస్థ. ఈ విధంగా జిమ్నాషియా, అకాడమీ అనే 2 విద్యా సంస్థలను స్థాపించి తన యొక్క విద్యా బోధన చేయడం అన్నది కనిపిస్తుంది. అయితే ఫీజులు తీసుకోలేదు ప్లాటో, ఫీజులు తీసుకుని విద్యా బోధన మాత్రం చేయలేదు. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే ఈయన గణిత శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్ అనేది నిర్దిష్టతని, ఖచ్చితత్వాన్ని చెప్తుంది అనేటువంటి భావన ఉంది. అందుకని ఆయన ఎక్కువగా మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకనే ఆయన అకాడమీ బయట ఒక బోర్డు పెట్టుకున్నారు. అకాడమీ అనే విద్యా సంస్థని స్థాపించారు కదా, దాని బయట ఒక రాయించి పెట్టుకున్నారు. ఏమని అంటే, గణిత శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వారికి అకాడమీలో ప్రవేశం లేదు అని. ఆ విధంగా అంత ఇంపార్టెన్స్ గణితానికైనా ఇవ్వడం మనకి కనిపిస్తుంది. అయితే ఈ అకాడమీని స్థాపించినటువంటి కొన్ని రోజుల్లోనే ఆయనకి విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి గ్రంథము, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గ్రంథము ఏది అంటే రిపబ్లిక్. నిన్న మనం చెప్పుకున్నాం ప్లాటో రాసిన అనేక గ్రంథాల్లో 3 పుస్తకాలు ఆయనకి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాయి అని. అందులో ముఖ్యంగా ఏమిటి అంటే ఈ ఆదర్శ రాజ్య నిర్మాణం గురించి ప్లాటో చెప్పిన భావాలు మనకి ఎందులో కనిపిస్తాయి అంటే ఆ రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో కనిపిస్తాయి. అందుకని రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని ఈ అకాడమీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ఆయన రాయడం మనకి కనిపిస్తుంది. ఇది క్రీస్తుకు పూర్వం 376 సంవత్సరాల కాలంలో ప్రచురితమైందని మనకి చెప్తూ ఉంటారు. అయితే రిపబ్లిక్ అనేటువంటి ఇంగ్లీష్ పదం గ్రీకు పదమైనటువంటి పొలిటీషియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. పొలిటీషియా అని గ్రీకులో మనకి, ఇంగ్లీష్లో రిపబ్లిక్ అని మనం చెప్పడం జరుగుతుంది. అయితే పొలిటీషియా అనే మాటకు అర్థం ఏమిటి అంటే రాజకీయ సమాలోచనలు అని మనకి చెప్పబడుతోంది. అయితే పేరు మాటకి ఏముంది కానీ ఈయనకి ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే మనకి ప్లాటో యొక్క మేధాశక్తికి మచ్చుతునకలాగా కనిపిస్తుంది. అంత విజ్ఞానం మనకి ఆ రిపబ్లిక్ పుస్తకంలో కనిపిస్తుంది. అయితే ఈ రిపబ్లిక్ అనేటువంటి ఈ గ్రంథంలో ప్లాటో రాసినటువంటి తాత్విక చింతన మొత్తం 10 పుస్తకాలుగా ఉంది అన్నది ఒక అభిప్రాయం ఉంది. అంటే 10 ఉపగ్రంథాలు ఉన్నాయి. 10 ఉపగ్రంథాలు ఇందులో ఉన్నాయన్నది మనకి చెప్పబడుతోంది. ఆ 10 ఉపగ్రంథాలు చూసినట్లయితే మొదటి గ్రంథంలో దేని గురించి చెప్పారు అంటే ధర్మ సిద్ధాంతాన్ని గురించి వివరించారట. తర్వాత 2, 3, 4 పుస్తకాల్లో విద్య గురించి, తర్వాత త్రిగుణాలు అంటే అక్కడ మనం ఇందాక చెప్పాం కదా, పైథాగరస్ 3 గుణాల గురించి చెప్పారు. ప్రతి మనిషిలోనూ కూడా హేతువు, ధీరత్వము, ఇచ్ఛ అనేటువంటి 3 గుణాలు ఉంటాయని మనకి పైథాగరస్ చెప్పడము, దాని చేత ప్లాటో ప్రభావితుడై ధర్మ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది అని మనం చెప్పుకున్నాం కదా. అందుకని ఇక్కడ ఏమిటి అంటే వృత్తి నైపుణ్య సిద్ధాంతం చెప్తారు. సో అక్కడ ఈ త్రిగుణాల గురించి ప్రస్తావన మనకి 3 పుస్తకాల్లోనూ కూడా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమిటి అంటే 5, 6, 7 గ్రంథాల్లో ఇక్కడ మంచి చెడుల గురించి చర్చ చేశారు.
ప్లాటో. అలాగే ఆయన యొక్క ఆదర్శ భావాల చర్చ కూడా ఈ 3 గ్రంథాల్లోనూ మనకి కనిపిస్తుంది. ఇంకా 8, 9 గ్రంథాల్లో చూసినట్లయితే వ్యక్తికి రాజ్యానికి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది, వ్యక్తి యొక్క విధులు, రాజ్యం యొక్క విధులు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ చర్చ మనకు ఆ 8, 9 పుస్తకాల్లో కనిపిస్తుంది. ఇంకా 10వ పుస్తకం చూసినట్లయితే 10వ ఉపగ్రంథంలో ఏం కనిపిస్తుంది అంటే కళలు, ఆత్మభావన, తర్వాత తత్వశాస్త్రంలో వాటి యొక్క స్థితి ఇత్యాది విషయాల యొక్క చర్చ మనకు అందులో కనిపిస్తుంది. ఈ విధంగా 10 ఉపగ్రంథాలుగా మనకి రిపబ్లిక్ అనేటువంటి బుక్ కనిపిస్తుంది. అయితే అందుకనే కొంతమంది ఈ పుస్తకాన్ని పరిశీలించినటువంటి వాళ్ళందరూ ఏమన్నారంటే, కొందరు ఏమన్నారంటే ఇది ధర్మానికి సంబంధించింది అని కొందరంటే, కొందరేమన్నారు ఇది రాజకీయము, న్యాయ శాస్త్రాలకు సంబంధించినటువంటి బుక్ అనేటువంటి భావన వ్యక్తం చేశారు. రూసో అయితే ఏమన్నారు అంటే విద్యకు సంబంధించినటువంటి విద్యా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తొలి గ్రంథము అనేటువంటి అభిప్రాయాన్ని రూసో వ్యక్తం చేశారు. అలాగే ప్రొఫెసర్ ఉన్నారు ఎర్నెస్ట్ బార్కర్ ఏమన్నాడంటే మానవునికి సంబంధించినటువంటి సంపూర్ణ తాత్విక చింతనా విధానం కనిపిస్తుంది ఈ బుక్లో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్లాటో యొక్క రిపబ్లిక్ అనేటువంటి బుక్ మీద ఎంతోమంది ప్రముఖులు, మేధావులు కూడా కీర్తించడం అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఈ రిపబ్లిక్కి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రిపబ్లిక్లో అంటే ప్లాటో యొక్క రచనా శైలి ఏమిటి అనేది ఆ రిపబ్లిక్లో మనకి కనిపిస్తుంది. ప్లాటో యొక్క రచనా శైలిని గమనించినప్పుడు ఆయన గతితార్కిక పద్ధతి అని అనుసరించారు. గతితార్కిక పద్ధతి అంటే డైలెక్టిక్ మెథడ్ అని మనం చెప్తాం. డైలెక్టిక్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే వాద ప్రతివాదనలు, వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు అనే అర్థం చెప్పబడుతోంది. ఆ విధంగా ఆయన ఈ రిపబ్లిక్ బుక్లో వ్యక్తుల మధ్య సంభాషణలుగా అంటే డైలాగ్స్ రూపంలో, అంటే ఒక వ్యక్తి ప్రశ్న వేస్తే రెండో వ్యక్తి సమాధానం ఇవ్వడం, ఇలాగ వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ రూపంలో ఈ రిపబ్లిక్ పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. అంచేత ఆయన యొక్క రచనా శైలి డైలెక్టిక్ మెథడ్ కనిపిస్తుంది. ఇది ఇందాక చెప్పుకున్నాం మనం ఏంటి, ఇది సోక్రటీస్ యొక్క ప్రభావం. సోక్రటీసు ఆ విధంగానే ఆయన రచనలు అయితే చేయలేదు, కానీ ఆయన యొక్క తాత్విక చింతనలో ఎక్కడికైనా వెళితే, నలుగురు వ్యక్తుల మధ్యకి వెళితే వాళ్ళతో ఆయన సంభాషణలు చేసేవారు, చర్చలు చేసేవారు. వాటి నుంచి సత్యాన్ని రాబట్టే ప్రయత్నం చేయడం అనేది సోక్రటీస్ చేశారు. ఆ పద్ధతి యొక్క ప్రభావం మనకి ప్లాటో పైన కనిపిస్తుంది. ప్లాటో తన 20వ సంవత్సరం వయసు నుంచి కూడా సోక్రటీస్కి శిష్యుడిగా ఉండడం, సోక్రటీస్ మరణించే వరకు చివరి వరకు కూడా సోక్రటీస్తోనే ఉండడం, సోక్రటీస్ యొక్క విచారణ, తాత్విక చింతన ఇవన్నీ ప్లాటో పైన విశేషమైన ప్రభావం చూపించాయి. అందుకని ఈయన తన రచనల్లో ఆ డైలెక్టిక్ మెథడ్కే ప్రాముఖ్యత ఇవ్వడం అనేది కనిపిస్తుంది. సో ఇందులో ప్రధాన పాత్రధారి ఎవరు అంటే సోక్రటీస్నే చేశారు. అంటే ప్లాటో తన రచనల్లో వివరించినటువంటి సంభాషణలో ప్రధాన పాత్రధారి ఎవరు అంటే సోక్రటీసు. ఇంకా మిగిలిన పాత్రధారులు ఇతరులు ఎవరు అంటే ప్లాటో కావచ్చు, లేదా సమకాలీనులు కావచ్చు. ఈ విధంగా వాళ్ళందరి మధ్య జరిగినటువంటి సంభాషణ రూపంలో ఆ రిపబ్లిక్ గ్రంథం అన్నది రాయడం జరిగింది. సో ఈ విధంగా రిపబ్లిక్ గురించి మనం, రిపబ్లిక్ ఎప్పుడు ప్రచురితమైంది, రిపబ్లిక్లో ఉన్న ముఖ్య విషయాలు ఏంటి, రిపబ్లిక్ని ఎలాంటి రచనగా చేశారు, రిపబ్లిక్లో ఏ అంశం ప్రాధాన్యత, అంటే ఇప్పుడు మనకి ధర్మ సిద్ధాంతాన్ని గురించి వివరించిన గ్రంథము రిపబ్లిక్ అని చెప్తున్నాం. కేవలం ధర్మ సిద్ధాంతం అనే దాన్ని ఆయన వివరించినటువంటి తీరు ఎంతో స్పష్టంగా మనకి పుస్తకంలో కనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ప్లాటో యొక్క రచనా విశేషాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ధర్మ సిద్ధాంతం గురించి ప్లాటో ఏ విధంగా చెప్పారు అనేది మనకి తెలియాలి. అయితే ప్లాటో ఆదర్శ రాజ్యానికి ధర్మ సిద్ధాంతము చాలా మూలమైంది. ఆదర్శ రాజ్యానికి ధర్మం అనేది ప్రాణము, మూలము అని చెప్పారు అందరూ కూడా. అందుకే మనకి ఈ ధర్మాన్ని ప్రాతిపదిగా చేసి ఆదర్శ రాజ్యాన్ని ప్లాటో వివరించారు. కాబట్టి ప్లాటో దీనికి కన్సర్నింగ్ జస్టిస్ అంటే ధర్మ సంబంధమైన విధానం అనే పేరు చెప్పడం కూడా మనకి కనిపిస్తుంది. ఆ విధంగా ఈ ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకునే ఆయన తాత్విక ప్రభుల పాలన, విద్యా విధానము, వృత్తి నైపుణ్య సిద్ధాంతము, కమ్యూనిజము ఇవన్నీ కూడా ధర్మాన్ని మూలం చేసుకునే వివరించడం కూడా మనకి కనిపిస్తుంది. అంత ప్రాధాన్యత ఇచ్చారు ధర్మానికి ప్లేటో. అయితే ఈ ధర్మ సిద్ధాంతాన్ని మనకి ఎందుకు ధర్మానికి ప్రాముఖ్యత ఇచ్చి వివరించారు, కారణాలు ఏమిటి అంటే ఎక్కువ పెద్దపీట వేశారు. ధర్మం అనే అంశానికి పెద్దపీట వేసి తన రచనా శైలి కొనసాగించారు. ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ప్లాటో అనేటువంటి విషయం చూస్తే ఇందాక మనం చెప్పుకునే విషయాలు ఒకటి ఏమిటి అంటే ఆనాటి ఏథెన్స్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పతనం,
ఏథెన్స్ యొక్క ప్రతిష్ట క్షీణించిపోవడం. రెండోది 30 మంది మూర్ఖుల పరిపాలన. మూడోది ఏమిటి అంటే సోఫిస్టులు వ్యక్తి ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత సమాజ క్షేమానికి కానీ సమాజ ప్రయోజనాలకు కానీ వాళ్ళు ఇవ్వలేదు, అదొకటి. తర్వాత మూడోది ముఠాల మధ్య ఘర్షణలు ఇవన్నీ పరిశీలించినటువంటి ప్లాటో ఏమనుకున్నారు అంటే దేశ ఐక్యతను, సమాజం యొక్క ఐక్యతను కాపాడవలసిన బాధ్యత తన మీద ఉంది అని భావించారు. అందుకని ఆయన తన యొక్క రచనల్లో ఆదర్శ రాజ్య నిర్మాణానికి ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని వివరించే ప్రయత్నం చేయడం మనకి కనిపిస్తుంది. అయితే ప్లాటో ఈ ధర్మ సిద్ధాంతాన్ని ఎలా వివరించారు అనేది మనం తెలుసుకోవాలి. ముందు ఏమిటి అంటే మొదట ఈయన గ్రంథాన్ని సంభాషణ రూపంలో ప్రారంభించారని కదా మనం చెప్పుకున్నాం. అది చూసినప్పుడు అక్కడ ఒక సీను జరిగినట్టుగా ఆయన తన గ్రంథంలో వివరిస్తారు. ఆ సీన్ ఏమిటి అంటే ప్రధాన పాత్రధారి సోక్రటీస్ అని మనం చెప్పుకున్నాం కదా. అందుకని ఏమిటి అంటే సోక్రటీసు సిరయస్ అనే ఒక ప్రాంతాల్లో బెండిస్ దేవత ఉత్సవం జరుగుతున్నట్టు. ఇక్కడ ఏంటి అంటే సిరయస్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ బెండిస్ గ్రీకు దేవత, బెండిస్ దేవత, ఆ దేవత ఒక ఉత్సవం జరుగుతున్నట్టు. ఆ ఉత్సవం చూడడానికి సోక్రటీసు అతని స్నేహితుడైనటువంటి గ్లాకన్ అనేటువంటి ఆయనతో కలిసి ఆ ఉత్సవం చూడడానికి సోక్రటీస్ వెళ్తుంటే ఈ లోపల మనకి కెఫాలస్ అనేటువంటి ఆయన వచ్చి అతని ఫ్రెండ్తో వచ్చి కెఫాలస్ అనేటువంటి అతను అక్కడికి వచ్చి కెఫాలస్ కదమ్మా పోలిమార్కస్ అనేటువంటి ఆయన వచ్చి అక్కడ ఏమని చెప్తాడంటే ఈయన పోలిమార్కస్ ఎవరు అంటే కెఫాలస్కి కొడుకు, తండ్రి కెఫాలస్, కొడుకు పోలిమార్కస్ సోక్రటీస్ దగ్గరికి వస్తారు. ఈయన ఆ ఫెస్టివల్ చూడడానికి వెళ్తుంటే పోలిమార్కస్ వచ్చి ఏమని చెప్తారంటే మా ఫాదరు మిమ్మల్ని మా ఇంటికి కబుర్లు ఆడుకుందుకు రమ్మంటున్నారు అని పిలుస్తాడు, వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు సరే అని చెప్పి సోక్రటీసు అతని స్నేహితుడు పోలిమార్కస్ పిలిచాడని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కెఫాలస్ ఉంటారు. అంటే పోలిమార్కస్ ఫాదర్ కెఫాలస్ అని చెప్పాను కదా, ఆయనే కదా సోక్రటీస్ని ఇన్వైట్ చేశారు. అందుకని అక్కడికి వెళ్ళి కెఫాలస్ని పలకరిస్తారు సోక్రటీస్. అంటే కెఫాలస్ ఎవరు అంటే వృద్ధుడు, బాగా వయసులో పెద్దవైన ఆయన. తర్వాత అతను వ్యాపారస్తుడు, అంతేకాదు సాంప్రదాయవాది. అతనికి రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా చర్చల్లో పాల్గొనడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. అందుకని కబుర్లు చెప్పుకుందుకు రమ్మని సోక్రటీస్ని ఇన్వైట్ చేశారు. కాబట్టి సోక్రటీస్ వెళ్ళడం, కెఫాలస్ని కలుసుకోవడం, కెఫాలస్ని పలకరిస్తాడు. ఏమని వృద్ధాప్యం ఎలా ఉంది అని అడుగుతారు. అడగగానే కెఫాలస్ ఏమంటారు అంటే వృద్ధాప్యం ధర్మము కదా అంటాడు. అలా అంటారు. అంతే అక్కడి నుంచి మొదలవుతుంది చర్చ. ధర్మం అంటే ఏమిటి అని సోక్రటీస్ ప్రశ్న వేస్తారు. ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్న వేసినప్పుడు అక్కడ చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకి చూడండి కెఫాలస్, ఆయన కొడుకు పోలిమార్కస్, తర్వాత త్రాసిమాకస్ అనే ఒక సోఫిస్ట్ తీవ్రవాది కూడా అక్కడ ఉంటారు ఆయన. అలాగే తర్వాత గ్లాకన్తో కలిసి సోక్రటీస్ వెళ్ళారు కదా, అందుకని గ్లాకను. వీళ్ళు అంటే సోక్రటీసు, కెఫాలస్, పోలిమార్కస్, త్రాసిమాకస్ అండ్ గ్లాకన్, వీళ్ళ మధ్య సంభాషణ జరిగినట్టుగా ప్లాటో ధర్మ సిద్ధాంతాన్ని వివరిస్తారనమాట. అయితే ఈ సిద్ధాంతాన్ని వివరించేటప్పుడు ఏంటి అంటే మొదట ఆనాడు గ్రీకులో ఉన్నటువంటి సాంప్రదాయ సిద్ధాంతాలు ఏమిటి, అంటే ధర్మం మీద ఆనాడు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి, మేధావులు ఎటువంటి అభిప్రాయాన్ని చెప్తారు అనేది మొదట వివరిస్తాడు. వివరించిన తర్వాత ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించి వాటిని ఖండించి ధర్మం అంటే ఏమిటి అనేది ప్లాటో తన యొక్క అభిప్రాయాన్ని ప్రతిపాదిస్తాడు. ఆ విధంగా ధర్మ సిద్ధాంతాన్ని చెప్తారు ప్లాటో. అది ఎలా జరిగింది అనేది చూస్తే ఫస్ట్ సాక్రటీస్ అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు కెఫాలస్ చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే రెండు చెప్తాడు ఆయన. ఒకటి ఏమిటి అంటే నిజం చెప్పడం ధర్మం అన్నాడు, అంటే సత్యాన్ని పలకడము ధర్మము అంటూ మళ్ళీ ఇంకో విషయం చెప్తారు. ఏమన్నాడు, ఇతరులకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేయడము ధర్మము అనే మాట చెప్తాడు. సత్యం పలకడం ధర్మము, ఇతరులకు ఏది ఇచ్చేయాలో అది ఇచ్చేయడం ధర్మము అని కెఫాలస్ చెప్తాడు. అక్కడే ఉన్న పోలిమార్కస్ అంటే తండ్రి చెప్పిన వెంటనే పోలిమార్కస్ అందుకుని ఏమని చెప్తాడు అంటే ఇతరులు అంటే అర్థం ఇక్కడ మంచి వాళ్ళకి మంచి చేయడము, చెడు వాళ్ళకి చెడు చేయడము అని అర్థం చెప్తాడు. అంటే కెఫాలస్ ఏమని చెప్పాడు, ఇతరులు అంటే అర్థం ఇక్కడ ఏమిటి అంటే మిత్రులకు మంచి చేయడము, శత్రువులకు చెడు చేయడమే ధర్మము అనే అర్థాన్ని చెప్తారు.
అప్పుడు సాక్రటీస్ ఏమంటాడు అంటే, ఇక్కడ సాక్రటీస్ అంటే ఎవరు? ప్లేటో అభిప్రాయాలే సాక్రటీస్ రూపంలో వ్యక్తం చేయబడుతున్నాయి. అని సాక్రటీస్ ఏమంటారు? సత్యం పలకడం ధర్మమే, దాన్ని పక్కన పెడతారు, దాన్ని తీసుకోరు. ఆయన ఇక్కడ ఏం చెప్తాడు అంటే, ఇతరులకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం ధర్మం అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు మన ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం ధర్మం అని చెప్తున్నారు కదా. అలా అన్నప్పుడు ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీ ఉంటుంది, అది వాడిది, సో వాడికి ఇచ్చేయడం ధర్మమేనా అని అడుగుతారు. ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీ ఉన్నప్పుడు వాడికి ఇచ్చేయడం ధర్మమేనా అనే ప్రశ్న సాక్రటీస్ వేస్తారు. వేయగానే అవతల సమాధానం ఏముంటుంది దానికి? ఎవరికి అది ఇచ్చేయాలో అది ఇచ్చేయాలి అన్నప్పుడు ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే రాయి తీసుకొని ఇదే అని చెప్పిస్తామా? అలాగే ఒక ఆయుధం ఉంటే మారణాయుధం నీదే అని చెప్పి ఇచ్చేయడం ధర్మమేనా? అది సాక్రటీస్ అడిగిన ప్రశ్న. రెండోది ఏమిటి? ఇతరులు అన్నప్పుడు కెఫాలస్ మనకి ఏం చెప్పారు? మిత్రులకు మంచి చేయడము, శత్రువులకు చెడు చేయడము ధర్మం అని చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని కూడా ఖండిస్తాడు సాక్రటీస్. ఏమని ఖండిస్తాడు అంటే, మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మనకి ఎలా తెలుస్తారు, అవతల వాళ్ళు మిత్రుల శత్రువుల అనేది మనకి ఎలా తెలుస్తారు అన్నది వేస్తూ తర్వాత ఒక విషయం చెప్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం చూసిన వెంటనే వీళ్ళు స్నేహితులు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని మనం నిర్ణయించలేము. ఎందుకంటే ఏ మ్యాన్ మే స్మైల్ అండ్ యాడ్ బి ఏ విలన్. అంటే ఏమిటి అంటే, మనకి ఇక్కడ ఒక సామెత ఉంటుంది, మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏమిటి అంటే, నొసలు వెక్కిరిస్తూ ఉంటే నోరు మెచ్చుకుంటూ ఉంటుంది. వెటకారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి మొక్క కవళికలు అదో రకంగా ఉంటూ ఉంటాయి. అందుకని చూసినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు, మొహం చూసినంత మాత్రాన చెడ్డవాళ్ళని మంచివాళ్ళని మనం చెప్పలేం కదా. అంతేకాదు మిత్రులకు మంచి చేయడము, శత్రువులకు చెడు చేయడము కూడా ధర్మం కాదు అని చెప్తాడు సాక్రటీస్. ఎందుకంటే మిత్రులు అంటే ఈవేళ మిత్రులుగా ఉన్నవాడు ఎప్పుడూ మిత్రుడుగా ఉంటానని చెప్పలేము, ఈవేళ శత్రువు అయిపోయిన వాడు ఎప్పుడూ శత్రువుగా ఉంటాడని కూడా మనం చెప్పలేము. ఈనాటి మిత్రుడు రేపు శత్రువు అవ్వచ్చు, ఈనాటి శత్రువు రేపు మిత్రుడుగాను మారవచ్చు. అంచేత మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకోలేము, మిత్రులు శత్రువులు అలాగే ఉంటారని మనం నిర్ధారించలేము. కాబట్టి ఇలాంటి చెప్పడం ధర్మం కాదు అని చెబుతూ ఇంకో విషయం చెప్తారు. ఏంటి? ఒక వైద్యుడు ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక దొంగ వైద్యానికి వస్తాడు. వచ్చినప్పుడు డాక్టర్ యొక్క ధర్మం ఏమిటి? వాడు చెడ్డవాడా మంచివాడా చూడడం కాదు, వాడికి వైద్యం చేయడం అతని యొక్క వృత్తి ధర్మం. డాక్టర్ యొక్క వృత్తి ధర్మం ఒక పేషెంట్కి వైద్యం చేయడం డాక్టర్ యొక్క వృత్తి ధర్మం. ఆ పేషెంట్ మంచివాడా చెడ్డవాడా అని చూడడం ధర్మం కాదు కదా. అందుచేత వీళ్ళు చెప్పింది ధర్మ సిద్ధాంతం తప్పు అని ఖండించడం జరుగుతుంది. ఆ విధంగా కెఫాలస్ చెప్పినటువంటి అభిప్రాయాల్ని, తర్వాత పోలిమార్కస్ చెప్పినటువంటి అభిప్రాయాల్ని కూడా ఇద్దరిని కూడా ఖండిస్తాడు సాక్రటీస్. తర్వాత అక్కడే ఉన్న త్రాసిమాకస్ అందుకుంటాడు. త్రాసిమాకస్ అందుకుని చెప్పాను కదా, ఈయన ఎవరు అంటే సోఫిస్టు తీవ్రవాది. అంటే ఈయన ఉద్దేశం ఏమిటి అంటే, ఈయన చెప్తాడు, ఎలా చెప్తాడు అంటే, బలవంతుని యొక్క స్వప్రయోజనం ధర్మము అని ఒక విషయం చెప్తాడు. రెండోది ఏం చెప్తాడు? ధర్మం కన్నా అధర్మం శ్రేయస్కరము. రెండు వాక్యాలు ప్రతిపాదిస్తున్నాడు, రెండు భావనలు. త్రాసిమాకస్ చెప్పినటువంటి మాటల్లో రెండు భావనలు ఉన్నాయి. ఒకటేంటి అంటే, బలవంతుడి యొక్క స్వప్రయోజనం, బలవంతుడి యొక్క ప్రయోజనం స్వప్రయోజనము ధర్మం అని చెప్పారు. రెండోది ఏం చెప్పాడు? ధర్మం కన్నా అధర్మం శ్రేయస్కరము అని చెప్తాడు. ఈ రెండు భావనల్ని కూడా సాక్రటీస్ ఖండిస్తాడు, ఒప్పుకోడు ఈ రెండింటినీ కూడా. మొదటిది ఏమిటి అంటే, ఇక్కడ త్రాసిమాకస్ ఉద్దేశం ఏమిటి? బలవంతుడి యొక్క స్వప్రయోజనం ధర్మం అంటున్నాడు కదా, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అని చూసినట్లయితే, కర్ర కలవానిదే గొర్రె అనే ఒక సామెత ఉంది మనకి. కర్ర గలవానిదే గొర్రె అంటే ఏంటి? ఎవరి చేతిలో కర్ర ఉంటుందో వాడికే దక్కుతాయి, బలం గలవాడిదే రాజ్యము అనే మాట కనిపిస్తోంది. అందుకని ఇక్కడ ఏమిటి అంటే, బలం గలవాడిదే రాజ్యము అనేటువంటి మాట మనం తీసుకున్నప్పుడు ఎవరైతే బలవంతుడో వాడు అనుకుని చేసేసుకోగలుగుతాడు. అదే మాట చెప్తాడు. ఏమన్నాడు త్రాసిమాకస్? ఏమంటున్నాడు? ప్రతి వ్యక్తి తనకి ఏది కావాలనుకుంటున్నాడో దాన్ని పొందొచ్చు, తను ఏది చేయాలనుకుంటున్నాడో అది చేసేయచ్చు, అదే ధర్మం అని చెప్పాడు. అలా చూసినప్పుడు ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది? బలవంతుడిదే రాజ్యము అని అర్థమవుతోంది. అంటే బలవంతుడిదే రాజ్యం అన్నప్పుడు అన్నింటికన్నా శక్తివంతమైనది ఏది? రాజ్య వ్యవస్థ. రాజ్యంలో ఎవరు శక్తివంతులుగా ఉంటారు? అధికారంలో ఉన్నవాళ్ళు శక్తివంతులుగా ఉంటారు. అంటే ప్రభుత్వం అనేది చాలా సర్వశక్తివంతమైనటువంటిదిగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. మరి ప్రజల పరిస్థితి ఏంటి అంటే, స్వప్రయోజనం ధర్మం అని చెప్తున్నాడు కదా, బలవంతుడు స్వప్రయోజనం ధర్మం అని చెప్తున్నాడు. ఇక్కడ బలవంతుడిగా ప్రభుత్వాన్ని మనం తీసుకుంటున్నాం. ప్రభుత్వం చట్టం చేసేటప్పుడు, అంటే ప్రభుత్వంలోకి వచ్చిన పాలకులు చట్టాలు చేసేటప్పుడు వాళ్ళు సాధారణంగా ఎలా చేసే అవకాశం ఉంటుంది అంటే, వాళ్ళ స్వప్రయోజనాలకు భిన్నంగా ఏమీ చేయరు. ప్రభుత్వంలో ఉండే పాలకులు వాళ్ళ సప్రయోజనాలకు అనుగుణంగానే చట్టాలు చేస్తారు. చేసినప్పుడు అదే ధర్మం అని చెప్పబడుతోంది ఇక్కడ. ఎవరి అభిప్రాయంలో? మనకి ఇక్కడ ఈ త్రాసిమాకస్ యొక్క అభిప్రాయంలో.
అంచేత బలవంతుడు స్వప్రయోజనం కోసం చేసిన చట్టం ధర్మం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ప్రజలు దాన్ని ఫాలో అయిపోవాలి. పాలకుడిని అనుసరిస్తారు కదా ప్రజలు. అందుకని అలా చూసినప్పుడు ఇది అధర్మంగా కనిపిస్తుంది. ఎందుకంటే బలహీనుడు బలవంతుడికి లోబడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అది ఎక్కడ ధర్మం? ధర్మం ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా ఉండదు కదా. ధర్మం అనేది ఏంటి? విశ్వజనీనము, అది ఒక సుగుణము, అది ఒక సద్భావన అని సోక్రటీస్ యొక్క నమ్మకం. అందుకని అది సుగుణము అని చెప్తున్నప్పుడు మనం విశ్వజనీనత ఉంటుంది, అందరికీ ఒకలాగే వర్తిస్తుంది. అంతేగాని ప్రభువులకు ఒకలాగా, ప్రజలకు ఒకలాగా, బలవంతులకు ఒకలాగా, బలహీనులకు ఒకలాగా ఉండదు. అందుచేత ఏమిటి అంటే ఇక్కడ త్రాస్మార్క్స్ చెప్పినటువంటి అభిప్రాయం బలవంతుడు స్వప్రయోజనమే ధర్మము అని చెప్పడంలో బలవంతులు రాజ్యం వేలేస్తారు, బలహీనుల పరిస్థితి ఏమిటి? అది ధర్మం అనిపించుకోదు కదా. ఈ సిద్ధాంతం తప్పు, ఈ భావన తప్పు అని అక్కడ ఖండిస్తాడు. రెండోది, ధర్మం కన్నా అధర్మమే శ్రేయస్కరము అనే మాటను కూడా ఆయన ఖండించారు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని లేదా ఒక ప్రయోజనం కోసం ఒక చట్టం చేయొచ్చు. చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలుపరచడం దాని యొక్క ప్రయోజనంగా ఉంటుంది. అయితే దానివల్ల ప్రజలకు ప్రయోజనం లేనప్పుడు ప్రజలు దాన్ని ఏం చేస్తారు? తిరస్కరించే ప్రయత్నం చేస్తారు, దాన్ని పాటించకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం తన దృష్టిలో ధర్మం అనుకునేది తనకి ఏది ధర్మమో ఇక్కడ ప్రజలు వాళ్ళకి అది ధర్మంగా వాళ్ళు భావించడం అనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? అధర్మానికి పాల్పడుతూ ఉంటారు. అంటే అధర్మంలోనే వాళ్ళకి శ్రేయస్సు ఉంటుంది. అంచేత సాధారణంగా ఏమిటి అంటే ప్రభుత్వ ప్రయోజనాలు పాటించడం కన్నా కూడా తన ప్రయోజనాలు చూసుకోవడంలోనే ఆనందం, సంతోషం ఉంది అనుకున్నప్పుడు వ్యక్తి దాన్నే పాటిస్తాడు, అదే తనకి శ్రేయస్సు అనుకుంటాడు. అంటే అది అధర్మమైనా దానివల్ల తనకి శ్రేయస్సు కలుగుతుందని భావిస్తాడు. కాబట్టి ధర్మం కన్నా అధర్మం శ్రేయస్కరము అనేటువంటి మాటని అక్కడ మనకి త్రాస్మార్క్స్ చెప్తాడు. దీన్ని కూడా ఖండిస్తాడు సోక్రటీస్. ఎందుకంటే ధర్మం సార్వజనీనమైనది, అన్ని చోట్ల ఒకలాగే ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాగా ప్రభువులకు ఒకలాగా, వ్యక్తులకు ఒకలాగా ఉండదని. అందుకని ధర్మం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని పరిశీలించినప్పుడు అది వ్యక్తులకు ఒకలాగా, ప్రభువులకు ఒకలాగా ఉన్నట్లయితే బలవంతుడు రాజ్యం చేస్తాడని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే నాగరిక సమాజం పోతుంది, ఆటవిక న్యాయం నెలకొనే అవకాశం ఉంది. ఎవరైతే బలవంతులో, ఎవరైతే వాళ్ళకి స్వప్రయోజనం ఉంటుందో వాళ్ళ మాట గెలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ పోతాయి, కేవలం ఆటవిక న్యాయం రాజ్యమనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వ్యక్తి అనేవాడు ఏమిటి అంటే ఒంటరివాడు కాదు, సమాజంలో భాగము. అంటే సమాజ క్షేమం కోరుకోవడం అనేది వ్యక్తి యొక్క ధర్మం, అంతేగాని స్వప్రయోజనం కోరుకోవడం ధర్మం కాదు అనేటువంటి భావన అక్కడ సోక్రటీస్ ప్రతిపాదిస్తాడు. ఆ విధంగా త్రాస్మార్క్స్ చెప్పినటువంటి రెండు సిద్ధాంతాన్ని కూడా ఖండించడం అనేది సోక్రటీస్ చేశారు. ఇంకా చివరిని ఏమిటి అంటే గ్లాకన్ చెప్పినటువంటి సిద్ధాంతం. గ్లాకన్ ఏమంటాడు? ఇవన్నీ వింటున్నాడు కదా, వ్యక్తి యొక్క స్వప్రయోజనం, బలవంతుడి యొక్క స్వప్రయోజనం ధర్మం కాదు, అధర్మంగా ఉండడం శ్రేయస్కరం అంటున్నాడు, అది కరెక్ట్ కాదు అని ఖండించడం విన్నారు. కాబట్టి ఇక్కడ గ్లాకను తను ఏమని చెప్తాడు అంటే ధర్మం అనేది సహజమైంది కాదు, దైవికమైంది కాదు, శాశ్వతమైంది కాదు. అదేమిటి అంటే ఇది మానవుని యొక్క అవసరాల నుంచి, బలహీన యొక్క భయం నుండి పుట్టినటువంటి, అంటే మానవుడి నుంచి కృత్రిమంగా సృష్టించబడినది ధర్మం అనేటువంటి అభిప్రాయం చెప్పాడు. ఈ ధర్మం మనకి ఆచారాలు, సాంప్రదాయాలు, నియమాలు, నిబంధనల రూపంలో ఉంటుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే బలహీనుడు తనని బలవంతుడి నుంచి రక్షించుకోవడం కోసం సామాజిక ఒడంబడికతో ఒక రాజ్య వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడని, ఈ రాజ్యంలో నియమ నిబంధనల రూపంలో, అంటే చట్టాల రూపంలో నియమ నిబంధనలు నిర్ణయించుకుని దానికి కట్టుబడి ఉండడం దాని ధర్మం అని భావించాడని అభిప్రాయాన్ని గ్లాకన్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ బలహీనుల భయం నుంచే బలహీనుల భయం నుంచే ధర్మం అనేది వచ్చింది అనేది గ్లాకన్ యొక్క అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయాన్ని కూడా సోక్రటీస్ కొంతవరకు ఖండిస్తాడు. అయితే పూర్తిగా కాకపోయినా కొంతవరకు ఖండించడం అనేది జరిగింది. ఎందుకంటే ధర్మం అనే దానికి ఆంతరంగికము, బాహ్యము అనే రెండు అంశాలు తీసుకున్నప్పుడు దీనికి ఆంతరంగికమైనదే కానీ అది బాహ్యమైనది కాదు అన్నది సోక్రటీస్ అభిప్రాయము. ఎందుకంటే భయము, అవసరాలు అనేవి బాహ్యమైన కారణాలు. అంచేత బాహ్యమైన కారణాలతో ధర్మం అనేది ఉండదు, ఆంతరంగికమైనటువంటి అంశము. ఎందుకంటే ధర్మం అనేది సుగుణం, అది సుగుణము, తర్వాత ఆత్మకు సంబంధించినటువంటి ఒక భావన, అది విశ్వజనీయమైనది, శాశ్వతమైనటువంటి అర్థంలో సోక్రటీస్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ధర్మం అనేది అవసరాల నుంచి వచ్చినటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సోక్రటీస్ వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా ధర్మానికి సంబంధించినటువంటి సాంప్రదాయ సిద్ధాంతాలన్నింటినీ కూడా
సోక్రటీసు వ్యతిరేకించడం అనేది జరిగింది. సోక్రటీసు రూపంలో ప్లాటో ఖండించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్లాటో ధర్మం అంటే ఏమిటి అనేటువంటి దానికి అర్థాన్ని వివరిస్తాడు. ఆ ప్లాటో యొక్క ధర్మ సిద్ధాంతం ప్రతిపాదించబడుతుంది. ఇక్కడ ఏమిటంటే ఆదర్శ రాజ్యం, ఇక్కడ ఈ ధర్మాన్ని వివరించేటప్పుడు పైథాగరస్ చెప్పినటువంటి మానవునికి ఉన్న 3 గుణాలని ప్రాతిపదికగా తీసుకుని ప్లాటో ధర్మ సిద్ధాంతాన్ని ఇక్కడ వివరిస్తాడు. అంటే రాజ్యంలో మనకి ప్రతి మానవుల్లోనూ కూడా పైథాగరస్ ప్రకారము 3 గుణాలు ఉంటాయని చెప్పాము. అదేంటి పైథాగరస్ ఏమని చెప్పాడు? హేతువు, ధీరత్వము, ఇచ్ఛ. ఈ 3 గుణాలు కూడా ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అంటే ఏది బలవంగా ఉంటుందో, ఏది హెచ్చు స్థాయిలో ఉంటుందో వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుంది, వాళ్ళు ఆ రకమైనటువంటి వర్గంగా ఉంటారు అన్నది అక్కడ మనకి పైథాగరస్ చెప్పినటువంటి అభిప్రాయం. దాన్ని తీసుకుని మనకి ప్లాటో ఆదర్శ రాజ్యంలో ధర్మ సిద్ధాంతాన్ని వివరిస్తారు. అంటే ఇప్పుడు ఇతని ప్రకారం ఏమిటి అంటే హేతువు అనేటువంటి దానిలో వివేకశీలత అనేది మనకి ప్లాటో చెప్పాడు. పైథాగరస్ హేతువు చెప్తే ఇక్కడ వివేకశీలత చెప్పాడు. తర్వాత ధీరత్వం చెప్పాడు. ఇచ్చకి ఇక్కడ ఏమిటంటే ఆత్మనిగ్రహము అనేటువంటి అంశాన్ని చెప్పాడు. ఈ 3 గుణాల వల్ల రాజ్యంలో ధర్మస్థాపన జరగాలి అంటే ఆ ధర్మస్థాపన జరగడం అనేది 4వ గుణంగా చెప్పాడు ప్లాటో. ఈ 4ంటి వల్ల ఆదర్శ రాజ్యం ఏర్పడుతుందనే విషయాన్ని వివరించాడు. అంటే ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు రాజ్యంలో హేతు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అంటే చింతనాశీలన అనేది ఉండడం హేతు. అంటే ఇది ప్రతిదాన్ని కూడా కారణయుతంగా ఆలోచించగలిగేటువంటి సమర్థత ఉండడం హేతు అని చెప్తాం. అలాంటి ఒక చింతనాశీలత కలిగినటువంటి చింతనాభిలాషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఏది బలంగా ఉంటుందో వాళ్ళు పాలకులు అనేటువంటి విషయాన్ని ప్లాటో చెప్పారు. తర్వాత రెండోది ఏమిటి అంటే ధీరత్వం అనే లక్షణం బలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ గుణం బలంగా ఉన్నవాళ్ళు సైనికులు అని చెప్పాడు. అలాగే ఇచ్ఛాగుణము అనేటువంటిది బలంగా ఉన్నవాళ్ళు ఉత్పత్తి వర్గము, శ్రామికులు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఈ విధంగా ఒక రాజ్యంలో 3 గుణాలకు సంబంధించి ప్రాతిపదికలుగా 3 వర్గాలు ఉంటాయి. ఈ మనకి ఏమిటంటే హేతు ప్రాతిపదికగా పాలకులు, ధీరత్వం ప్రాతిపదికగా సైనికులు, ఇచ్ఛాగుణం ప్రాతిపదికగా ఉత్పత్తి వర్గము అంటే పనిచేసేటువంటి వర్గం అని 3 వర్గాలు ఉంటాయి. ఈ 3 వర్గాలు కూడా వారి కర్తవ్య పాలన నిర్వహించినప్పుడు, అంటే ఇప్పుడు పాలకులు పరిపాలన చేయడం, సైనికులు దేశాన్ని రక్షించడం, తర్వాత ఉత్పత్తి వర్గం ఉత్పత్తి చేయడం, ఈ విధంగా 3 వర్గాలు కూడా తమ పని తాను చేసుకుంటూ అంటే తమ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉన్నప్పుడు దేశంలో ఏర్పడుతుంది అంటే ధర్మస్థాపన జరుగుతుంది అన్నది ప్లాటో యొక్క ఉద్దేశం. ఆ విధంగా ధర్మానికి అర్థాన్ని వివరించాడు. అంటే 3 వర్గాల యొక్క సమన్వయం వలన ధర్మం అనే గుణం స్థాపన జరుగుతుంది అని ప్లాటో ఆదర్శ రాజ్యానికి ధర్మగుణాన్ని వివరించారు. అంటే ఇక్కడ ఎలాగా మనకి పాలకులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేసుకుంటూ పరస్పర సహాయం చేసుకోవడం అనే విషయాన్ని చెప్పాడు కదా. అదేమిటి అంటే పాలకులు అనేవాడు పరిపాలన చేసినప్పుడు పరిపాలన తన ఒక్కవాడి కోసమే చేసుకోడు, మిగిలిన 2 వర్గాలని పరిపాలించడం అనేది చేస్తాడు. అలాగే ఉత్పత్తి వర్గం ఉంది, ఉత్పత్తి చేస్తూ ఉంటారు. రైతులు పంట పండిస్తారు, ఆ పంటని తన కోసం మాత్రమే పండించుకోరు వాళ్ళు. మిగిలిన 2 వర్గాలు అంటే పాలక వర్గానికి ఆ ఉత్పత్తి ఉపయోగపడుతుంది, సైనిక వర్గానికి ఆ ఉత్పత్తి ఉపయోగపడుతుంది. అంటే మిగిలిన 2 వర్గాల శ్రేయస్సు కూడా కోరుకోవడం అనేది ఇక్కడ ఉత్పత్తి వర్గం చూస్తుంది. అలాగే మరి సైనికులు ఉన్నారు. సైనికులు అనేవాడు తనని మాత్రమే రక్షించుకోవడం కాదు, మిగిలిన 2 వర్గాల్ని అంటే పాలక వర్గాన్ని రక్షిస్తాడు, ఉత్పత్తి వర్గాన్ని కూడా రక్షించడం అనేది జరుగుతుంది. అంటే తన శ్రేయస్సుతో పాటు మిగిలిన 2 వర్గాల యొక్క శ్రేయస్సును కోరుకోవడం అనేది చేయాలి. ఈ విధంగా పరస్పర సహాయము అనేటువంటి పని చేసుకుంటూ ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించుకుంటూ మరొకరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే ధర్మము అని ధర్మ సిద్ధాంతాన్ని ప్లాటో వివరించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్లాటో యొక్క ధర్మ సిద్ధాంతంలో మనకి 4 అంశాలు కనిపిస్తాయి. ఒకటి ఏమిటి అంటే ప్రత్యేకీకరణ అంటే పని విభజన, రెండోది కర్తవ్య పాలన, మూడోది జోక్యరహితము, 4వది ధర్మగుణము. ఈ విధంగా 4 గుణాలకి ప్రాముఖ్యతనిచ్చి ప్లాటో ధర్మ సిద్ధాంతాన్ని వివరించారు. అంటే ప్రతి వ్యక్తిలోనూ 3 ఉంటాయి, అలాగే ప్రతి రాజ్యంలో కూడా ఈ 3 వర్గాలు ఉంటాయి ఆ గుణాల ప్రాతిపదికగా. అంచేత ఈ 3 వర్గాలు అంటే ఇప్పుడు పాలకులు రాజ్య వ్యవస్థలో వివేకశీలంగా వ్యవహరించినప్పుడు రాజ్యమంతా వివేకశీలత కలిగి ఉంటుంది. అలాగే సైనికులు ధీరత్వాన్ని ప్రదర్శించినప్పుడు కర్తవ్య పాలన నిష్పక్షపాతంగా చేసినప్పుడు రాజ్య వ్యవస్థకి ఆ ధీరత్వం అనేది ప్రతిష్ఠితమవుతుంది. అలాగే ఉత్పత్తి వర్గం, ఇలాగా 3 వర్గాలు కూడా తమ విధి నిర్వహణ చేసుకోవడం వల్ల 4వ గుణమైనటువంటి ధర్మం ఆదర్శ రాజ్యంలో ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్లాటో వివరించడం అనేది జరిగింది. అంటే పని విభజన
అనేది ప్రత్యేకీకరణ సంబంధించిన అంశము. తర్వాత కర్తవ్య పాలన అనేది రెండో నియమం. మూడవది మనకి జోక్యరహితము. నాలుగవది సమన్వయం. అంటే ప్రతి వర్గము వారి కోసమే కాకుండా ఇతర వర్గాల కోసం కూడా, ఇతర వర్గాల శ్రేయస్సు కోసం కూడా కృషి చేసినప్పుడు అక్కడ ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్లాటో ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏమిటి అంటే, ఇప్పుడు రైతులు ఉంటారు. రైతులు పంటను పండించడం అన్నది వాళ్ళ కోసమే కాదు, మిగిలిన రెండు వర్గాల కోసం కూడా ఆ పంట పండించడం అనేది జరుగుతుంది. అలాగా ప్రతి వర్గము కూడా మిగిలిన రెండు వర్గాల యొక్క శ్రేయస్సును కూడా కోరుకోవడం అనేది సమన్వయానికి సంబంధించిన, పరస్పర సహకారానికి సంబంధించిన విషయంగా మనకి ప్లాటో చెప్పడం జరిగింది. అందువల్ల ఆదర్శ రాజ్యంలో ఈ మూడు వర్గాల మధ్య సమన్వయం ఏర్పడినప్పుడు నాలుగో గుణమైనటువంటి ధర్మం ప్రతిష్టాపితమై ఆదర్శ రాజ్యం ఏర్పడుతుంది అని ప్లాటో చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా ప్లాటో చెప్పినటువంటి ధర్మ సిద్ధాంతం కొంతమంది విమర్శించారు. అంటే ధర్మ సిద్ధాంతం విమర్శలకు లోనైంది. మొట్టమొదటిది ఏమిటి అంటే ఆచరణ సాధ్యము కాదు అన్నారు. అంటే ప్లాటో చెప్పినటువంటి ధర్మ సిద్ధాంతము ఆచరణ సాధ్యము కాదు అన్నారు. ఎందుకని అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా ఈ వర్గాలను విభజన చేయడం చాలా కష్టమైనటువంటి విషయము. అందుకని ఈ సిద్ధాంతాన్ని ఆ విధంగా విమర్శించారు. రెండోది ఏమిటి అంటే విసుగును కలిగిస్తుంది. అంటే వృత్తి నైపుణ్య సిద్ధాంతం ప్రకారము ప్రతి వర్గము కూడా ఆ వృత్తికే పరిమితం అవుతూ ఉండాలి జీవితాంతం. సైనికులు అనేవాడు సైనిక పని చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా వారిలో ఉన్నటువంటి గుణ ప్రాతిపదిక మీద వాళ్ళు ఆ వృత్తినే ఆ విధినే నిర్వహించడం అనేది జీవితాంతం చేయవలసి వచ్చినప్పుడు విసుగును కలిగించే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని విమర్శకులు వ్యక్తం చేశారు. మూడోది ఏమిటి అంటే ఇతని యొక్క ధర్మ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు ఆనాటి నగర రాజ్యాల్లో సాధ్యమవుతుందేమో కానీ ఈనాటి ఆధునిక కాలంలో ఈ సిద్ధాంతం ఆచరణ సాధ్యము కాదు అని. ఎందుకంటే మనిషిలో ఉండేటువంటి మూడు గుణాల ప్రకారము విభజన చేయడము అనేటువంటి విషయం తీసినప్పుడు ఆనాడు జనాభా తక్కువగా ఉండేది. నగర రాజ్యాల్లో జనాభా తక్కువగా ఉండడం వలన ప్రజలను ఈ గుణాల ప్రాతిపదిక మీద విభజన చేయడం అనేది తేలిక ఉండొచ్చు. కానీ ఈనాడు కోట్ల కొద్దీ జనాభా కలిగినటువంటి ఆధునిక దేశాల్లో ప్రజల్లో ఈ గుణ ప్రాతిపదికన ధీరత్వము, హేతువు, ఇచ్ఛా ప్రాతిపదికన ప్రజలను విభజన చేయడం అనేది అది తేలికైన విషయం కూడా కాదు. రెండోది ఎవరిలో ఏ గుణం ఉందో కూడా తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరిలో ఇచ్ఛ ఉంది, ఎవరిలో ధీరత్వం ఉంది, ఎవరిలో హేతు ఉంది అనేటువంటి గుణాలని తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ విధంగా ఆయన సిద్ధాంతం అనేక విమర్శలకు లోనైంది. అలాగే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము అన్నారు. ఎందుకని ఇతను పాలకులకు అంటే హేతు ఉన్నటువంటి గుణప్రధానులు పాలకులుగా ఉండాలి అని చెప్పారు. మిగిలిన వాళ్ళు పాలకులు అయ్యే అవకాశం లేదు. ఆ విధంగా ఇతను యొక్క పరిపాలనా విధానం అనేది తాత్విక ప్రభువుల యొక్క పాలనగా ప్రతిష్టాపన చేయడం వలన అక్కడ ఒక నిరంకుశమైనటువంటి వ్యవస్థని నిర్ణయించడానికి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి విమర్శ చేయబడింది. సో ఈ రకంగా ప్లాటో యొక్క ధర్మ సిద్ధాంతం అనేక విమర్శలకు లోను కావడం అనేది జరిగింది. అయితే అంత మాత్రం చేత ఇతని సిద్ధాంతానికి విలువ లేదని మనం చెప్పలేము. ఇతని ధర్మ సిద్ధాంతం ద్వారా ఆదర్శ రాజ్య స్థాపన చేయడానికి ప్రయత్నం చేయడము అది నైతికమైనటువంటి అంశము. అలాంటి నైతిక విలువలకు ఇచ్చి ప్రాధాన్యతనిచ్చి ధర్మ సిద్ధాంతాన్ని వివరించడం అనేది చాలా విశేషమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ప్లాటో యొక్క ధర్మ సిద్ధాంతము. అయితే ప్లాటో ధర్మ సిద్ధాంతం మీద మనకి ఎస్ఏ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. తప్పనిసరిగా దీని మీద మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.